అనకాపల్లి జిల్లాలో ఆపరేషన్ వజ్రహార్లో భాగంగా పోలీసులు భారీ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నర్సీపట్నం ఎస్డీపీఓపీ శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మతో పాటు పలువురు ఎస్ఐలు సుమారు 70 మంది పోలీసు సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో గంజాయి వినియోగిస్తున్న 3 వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. తనిఖీల అనంతరం ఎస్డీపీఓ గబ్బడ గ్రామ ప్రజలతో సమావేశమై అనకాపల్లి జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోకూడదని ఆయన సూచించారు. గతంలో గంజాయి కేసులో పట్టుబడిన పాత నేరస్తులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇది జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన కీలక చర్యగా పోలీసులు పేర్కొన్నారు. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ గాంజా అన్నది వ్యవస్థల్ని నాశనం చేసేస్తుంది. పూర్తిగా కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. మీకు అందరికీ తెలియదేం కాదు. ఏదైనా సరే మీ నోటీస్కి వచ్చింది అంటే ఇమీడియట్గా మాకు తెలియపరచాలంటే దాన్ని కూకెట్టు వేళ్లతో పెకిలించేస్తాం. కానీ మీరే సపోర్ట్ చేస్తే మేమేం చేసేది ఉండదు కదా, ఉంటుందా? చెప్పండి, మన గంజాయి వల్ల ఏమైనా మంచి జరుగుతుంది అని అంటే చెప్పండి. ఒకటైతే అబ్జర్వ్ చేస్తే నిజమేమో అనిపిస్తుంది. ఒకటి శుభ్రంగా మంచి బైకులు వేసుకొని తిరుగుతున్నారు, బ్రహ్మాండమైన బైకులు, స్పోర్ట్స్ బైకులు, ఇలాంటివన్నీ ఫ్యాషన్ అంటే లక్షల ఖరీదు విలువైన బైక్స్ తీసుకొని వస్తున్నారు, ఒక్కొక్కరు తిప్పుతున్నారు. అరే ఎలా సంపాదిస్తున్నాడు ఏంటి అంటే చేసేది కూలి పని. అది చూసి రెండో వాళ్ళు కూడా మీ కుర్రోళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వాడంత దీనిగా అంత బైక్ సంపాదిస్తున్నాడు, బైకుల మీద తిరుగుతున్నాడు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అంటే మిగిలిన వాళ్ళు కూడా అటువైపు, మిగతా కొన్ని వాళ్ళు కూడా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఏమైనా మంచిదా మనకి? ఏమండి, మరి దాన్ని కట్టుదిట్టం చేయాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి రావాలి? మాకు మీ దగ్గర నుంచే కదా.